లైఫ్ లాంగ్ ఉండిపోతుంది ఇండస్ట్రీలో నెంబర్ 1 సినిమా అంతే బ్రో. సూపర్. వాటర్ బాటిల్ తీసుకురండి. పెద్ద పెద్ద హీరోలు ఛాన్స్ ఇవ్వకుండా మన కిరణ్ అన్న ఛాన్స్ ఇచ్చిండు. యాక్టింగ్ మాత్రం అద్దరా కొట్టిన, స్టోరీ మాత్రం మా ఊర్లలో అప్పట్లో మా ఊరికి వెళ్తే ఊర్లో అందరూ ఒక సినిమా పెడితే 1000 మంది చూస్తారు కాబట్టి అలా ఉంది. 20,000 వెనక వెళ్ళిపోయినా మన ఊరు సినిమా పక్కా పల్లెటూరు సినిమా ఇది. లక్షలు కోట్లు పెట్టి మీ ఊళ్ళో లేపకండి, కొత్త ఛాన్స్ ఇవ్వండి, సినిమాని కాపాడండి. సినిమాని కాపాడి మీరే డబ్బులు పెట్టి మీరే దోస్తాలు, కానీ కొత్త ఛాన్స్ కొత్త లైఫ్ ఇచ్చిన హిట్ కొట్టడం ఆల్ ద బెస్ట్ అన్న. ఇది అన్న కా ప్రొడక్షన్లో కొత్తలకు లైఫ్ ఉంటుంది. 20 ఏళ్ళ తర్వాత సినిమా హిట్. కిరణ్ అన్నకు ఒక ఛాన్స్ వచ్చింది, ఆ ఛాన్స్తో కొత్తలకు ఎంకరేజ్ చేసిండు. నేను కూడా అంటే నాలో అన్నం చూసుకున్నా, ఎందుకంటే అంత మంచి యాక్టింగ్, మంచి స్టోరీ, పక్కా బ్లాక్ బస్టర్ సినిమా. అక్కడే అన్న తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు అందరూ మన లాంటి వాళ్ళు సినిమా తీసిలు రండి చూడండి. ఇలాంటి సినిమాని పెద్ద పెద్ద హీరో సినిమాలు తీసి లేపకండి, డబ్బులు రాకుండా ఏం లేదు సినిమాకి, కానీ అనే ప్రొడక్షన్తో లైఫ్ లాంగ్ ఉండిపోతుంది ఇండస్ట్రీలో నెంబర్ 1 సినిమా అంతే బ్రో. సూపర్. వాటర్ బాటిల్ తీసుకురండి. ఆవేశం అన్న, నేను ట్రై చేసుకుంటే ఎవరు ఇయర్ ఛాన్స్. కానీ నిజంగా ఒక మంచిగా స్టార్ గాన తీసింటే ఖచ్చితంగా ఈరోజు 100 crores వచ్చేటివి. చిన్న హీరోలు కాబట్టి ఎవరో పెద్దగా రావట్లేదు, కానీ నిజంగా మా ఫ్రెండ్ వాళ్ళ వచ్చిన చూద్దామని నిజంగా నచ్చింది. మొత్తం ఏ నెట్వర్క్ లేకుండా విలేజ్ స్టైల్, అంటే 90sలో ఎట్లా ఉంటుంది అంటే సినిమా నిజంగా చూపించారు. అంత హ్యాపీనెస్ అనిపిస్తుంది చూసినంత. 100% కనెక్ట్ అయినా. చిన్న సినిమా అంటున్నారు, మీకు పెట్టిన టికెట్ న్యాయం జరిగిందా? 100% న్యాయం జరిగింది. 100% చెప్తున్నా. చూసినంతసేపు మంచిగా అనిపించింది, ఎంజాయ్ మూమెంట్. ఇప్పుడు ఫ్రెండ్షిప్ మధ్యలో లవ్ మధ్యలో కొద్దిగా గొడవ అవుతుంది కదా, దానిలో ఒకరికి పడదన్నమాట. దానివల్ల ట్విస్ట్ అయింది, హైలైట్ ఉంది. నిజంగా చెప్తున్నా, హైలైట్గా చెప్తున్నా. లేదు ఇంక చెప్తున్నా కదా, ఇంకా ఒకవేళ చిన్న హీరో తీసినందుకు కాబట్టి ఇంత ఉంది. ఒకవేళ పెద్ద హీరో తీసింటే ఇంకా మంచిగా ఎక్కువ కలెక్షన్ వచ్చేది. ఓవరాల్గా అయితే మంచిగా ఉంది. కామెడీ, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయి. చెప్పొచ్చు. రేటింగ్ 5కి 4 ఇస్తా, ఖచ్చితంగా ఇస్తా. తిమ్మరాజుపల్లి చాలా బాగా తీశారు సార్. సినిమా కొత్త సినిమా అయినా కానీ చిన్న సినిమాగా చాలా బాగా వేసిందండి. చాలా బాగా అనిపించింది సినిమా. టీవీ గురించి అండి. ఈ ఊళ్ళో ఒక ఇంట్లో టీవీ ఉంటే ఊళ్ళో అందరూ వచ్చి కూర్చుంటే ఆ ఫ్యామిలీకి ఎంత డిస్టర్బ్ జరిగేది, అది బాగా చూపించింది. చాలా బాగా కనెక్ట్ అనిపించింది. అవును సార్, 90s 80s. ఇప్పుడు టీవీ కొత్తగా వచ్చినప్పుడు ఎవరింట్లో అయితే ఒక టీవీ ఉంటే అందరు మొత్తం ఊరోళ్ళు అందరూ లోకల్గా ఉన్న వాళ్ళు అందరూ ఆ ఇంట్లోకి వచ్చి కూర్చునే వాళ్ళు కదా సార్. అందరికీ ఒక చాలా కామెడీ బాగుంది, సినిమా బాగుంది, చాలా బాగా చేశారు. కొత్త డైరెక్షన్ అయినా, ఆర్టిస్టులు కూడా కొత్త వాళ్ళు అయినా చాలా బాగా చేశారు. డబ్బులు వస్తాయంటారా? తప్పకుండా వస్తాయండి సార్, తప్పకుండా వస్తాయి. ఆయన మళ్ళీ నెక్స్ట్ సినిమా కూడా తీయాలనేది నా కోరిక సార్. చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది సార్. అంటే కలగన్నాం కదా సార్, ఇక్కడే ప్రసాద్స్ ముందు చాలా సినిమాలు చూసాం, ఇందులోనే చూసాం. ఇప్పుడు మా సినిమా ఇక్కడ పడడం చాలా హ్యాపీగా ఉంది సార్. హ్యాపీగానే ఉంది సార్, ఎమోషనల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అంటే చూసుకోవడం ఒకటి ఎత్తు అయితే, అందరూ మంచిగా రియాక్ట్ అవుతున్నారు అన్ని సీన్లకి, మంచిగా నవ్వుతున్నారు, ఎమోషన్ సీన్కి కనెక్ట్ అవుతున్నారు. సినిమా చాలా బాగుంది అని చెప్తున్నారు. ఆ రెస్పాన్స్ చూసి చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ యువర్ డే అన్నారు సార్. మీది ఇదే అన్నారు సార్. అంటే చాలా కొత్తగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇలాంటిది కదా ఒక డెబ్యూటెంట్కి రావాలి అని అనిపించింది సార్. సినిమా చిన్నది పెద్దది అని ఏం లేదు సార్. మన తెలుగులో ఏ సినిమా వచ్చినా కథ బాగుంటే ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్ళి మనం టాప్లో కూర్చోబెడతాం. దాని లాంగ్వేజ్లు అవి ఎన్ని ఏం లేవు. బట్ మన తెలుగులో ఇంకొక మంచి సినిమా వచ్చింది, చిన్నదా పెద్దదని కాదు, మంచి సినిమా వచ్చింది. మాతో పాటు కొన్ని సినిమాలు రిలీజ్, అవి కూడా చాలా బాగా ఆడుతున్నాయని తెలిసింది. అన్నీ మంచిగా ఆడాలి, తెలుగు సినిమా బాగుండాలి. థ్యాంక్ యూ. చాలా ఓవర్వెల్మింగ్ ఉందండి, చాలా పాజిటివ్గా ఉంది. ఇప్పటికే చాలా మంచి రెస్పాన్సెస్ వస్తున్నాయి. వాళ్ళ మెమరీస్ గుర్తొస్తున్నాయని సపరేట్గా మెసేజ్ చేస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. థ్యాంక్ యూ. కొన్నేళ్ళ కళ కదండి, ఆ కళ ఈరోజు నెరవేరుతుందంటే మాకు అసలు రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు. చాలా హ్యాపీగా ఉంది. ఆల్ థ్యాంక్స్ టు కిరణ్ అబ్బవరం. Performances are top notch, music కానీ direction కానీ, especially photography and the lead roles, they're like too good. First time ఒకటి అని లేదు, everything we can see, like they have paid attention to every single detail. So overall it's a very good movie and it's been a while ఇంత మంచి మూవీ చూసి తెలుగులో.
అదే చెప్తున్నా, కొత్త వాళ్ళు చేసినట్టయితే ఖచ్చితంగా లేదు, ఏదో ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ చేసినట్టుంది. ఇట్స్ వెరీ నైస్. మేడం కిరణ్ అబ్బవరం కూడా చాలా చిన్న స్థాయి నుంచి వచ్చారు యూట్యూబ్ నుండి, ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుండే కదా, ఎలా అనిపిస్తుంది? నాట్ ఎవ్రీబడి డస్ దిస్ అండి, అందరూ ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోరు. ఆయనకు ఆ కష్టం తెలుసు కాబట్టి హీఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఈవెన్ ఫర్ అదర్స్. సో ఇట్స్ రియల్లీ అప్రిషియేటెడ్. సారీ, ఖచ్చితంగా మూవీ ఎలా ఉంది, సినిమాలో చాలా బాగుందండి. ఇట్స్ వెరీ నైస్. 90s బ్యాక్డ్రాప్ ఓన్లీ టీవీ గురించేనా ఇంకేమైనా స్టోరీ? ఓన్లీ టీవీ అని కాదు, టీవీ చుట్టూ కథ నడుస్తుంది, బట్ ఇట్ ఇన్వాల్వ్స్ మెనీ థింగ్స్, హ్యూమన్ ఎమోషన్స్ కానీ, రిలేషన్స్ కానీ, లైక్ ఇట్స్ చాలా బాగుంది. సో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఇది స్టోరీ ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా రీచ్ అవుట్ అవుతుందండి. జనరేషన్ డిఫరెంట్ అవ్వచ్చు కానీ హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ ద సేమ్. సో మనుషులే కాబట్టి జనరేషన్తో సంబంధం లేదు, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎలా ఉంది బ్రో? ఇప్పుడే తిమ్మరాజుపల్లి టీవీ సినిమా చూశాను భయ్య. టీవీలో చూసినట్టే ఉంది ఈ సినిమా అంతా. అంటే ఏంటంటే టీవీ అంటే ఆ రోజుల్లో, పాతకాలం రోజులు, నేను చిన్నప్పుడు 2002 2003 ఆ టైంలో మనం టీవీలో చూసి ఎంత ఆనందపడ్డామో అలాగే ఉందన్నమాట ఇక్కడ. అంటే థియేటర్లో చూస్తున్న సేపు టీవీలో చూస్తే మనం ఎంత ఆనందపడతామో థియేటర్లో చూస్తే కూడా అదే ఆనందం. థియేటర్లో చూసేవా, టీవీలో చూసేవా, ఎక్కడ చూస్తే ఏముంది, సినిమానే కదా బ్రో. కిరణ్ అబ్బవరంకి పెట్టిన డబ్బులు వస్తాయా? ఖచ్చితంగా. కిరణ్ అబ్బవరం అన్నకైతే ఇంకా ఈ సినిమాతో అన్న ఎట్లేదన్న బ్యాంకీలు నిండిపోతాయి అంతే. ఓడు అన్నాడు ఏమన్నాడు, ఓడు అన్నాడు ఏమని, 1,00,000 కోట్లు ఓడు ఎవడు ఓడాడు 10,000 కోట్లు వస్తాయి అన్నాడు వీడు. కాబట్టి ఏమో చెప్పలేము, చిన్న సినిమాలో పెద్ద హిట్లు అయ్యే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి కిరణ్ అబ్బవరం అన్నకి ఈ సినిమాతో దశ తిరిగిపోయింది అంతే. ఖచ్చితంగా ఈ సినిమా ఇప్పుడు 1000 కోట్లు కూడా చెప్పలేం కదా, మన చేతుల్లో లేదు పోయా. సినిమా కరెక్షన్ అనేది ఎవరి చేతుల్లో లేదు ఇక్కడ. సినిమాలో మ్యాటర్ ఉంది, సినిమాలో కథ ఉంది, సినిమాలో కంటెంట్ ఉందంటే ఆ సినిమాని ఎవరు ఆపలేడు. కాబట్టి ఈ తిమ్మరాజుపల్లి టీవీ అనే ఈ సినిమాని ఎవరు ఆపలేరు, అడ్డుపడలేరు. ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లో కాకపోయినా సరే టీవీలో చూడడం మాత్రం పక్క అందరూ. కాబట్టి ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడం గ్యారంటీ. కాబట్టి ఈ సినిమాని అందరూ టీవీలో చూడండి, ఆనందపడండి. అన్న ఇప్పుడే తిమ్మరాజుపల్లి టీవీ సినిమా చూసిన అన్న, నాకు కూడా అనిపించింది అన్న భయ్య, కిరణ్కి హ్యాట్స్ ఆఫ్. కా ప్రొడక్షన్లో ఇంతమందిని దింపిండు. ఒకటి భయ్య, సినిమా తీస్తే అంటే తండ్రి కొడుకుని హీరో చేస్తాడు, అండ్ మామయ్య తండ్రి అని ఫ్యామిలీ ఫీలింగ్ ఉంటుంది భయ్య. నా కొడుకు హీరో కావాలా, నా అల్లుడు హీరో కావాలా, వీళ్ళు హీరో వాళ్ళు హీరో అని ఉంటుంది కాబో. ఈ సినిమాలో భయ్య కొత్తలని ఒక హీరోతో సినిమా చేయాలంటే ప్రొడ్యూసర్ అని ఎవరైనా ఒక పెద్ద హీరో కొడుకునో ఒక పెద్ద హీరో తమ్ముడో దింపుతారు కదా. కానీ ఈ సినిమాలో కిరణ్ ఒక 10 మంది కొత్తలకు ఇచ్చిన ఛాన్స్. అలా ప్రొడ్యూసర్లు హీరోలు ఎవరైనా ఇచ్చిందా, ఒక పెద్ద హీరోయిన్ కూడా బ్రో, అంటే చాలా మంది కొత్తలకు ఛాన్స్ ఉంది. మన ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ ఒకరికి ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు, అది ఎందుకు ఇస్తలేరు? నా కొడుకే హీరో కావాలా, నా అల్లుడే హీరో కావాలంటే పెద్ద బ్యాక్గ్రౌండ్ హీరో అవుతారా? మా కామన్ పర్సన్కి ఛాన్స్ ఇస్తలేదు భయ్య, తొక్కి పడేస్తారు ఇండస్ట్రీలో. కానీ కిరణ్ అబ్బవరం ప్రొడక్షన్లో ఛాన్స్ ఇచ్చిండు భయ్య, కొత్తలతో కొత్త ప్రొడక్షన్ ఛాన్స్ ఇచ్చిండు. ఇలా అయ్యండి ప్రొడ్యూసర్లు హీరోలు పెద్ద హీరోల కొడుకులు వాళ్ళని వీళ్ళని దింపుతారు. కానీ ఒక్కసారైనా ఇలా ఇండస్ట్రీలో ఉండాలి భయ్య హీరో. కా ప్రొడక్షన్ సూపర్. నేనైతే భయ్య 20 ఏళ్ళు వెనకకి వెళ్ళిపోయినా భయ్య. అంటే అప్పట్లో జరిగిన సన్నివేశాలు మాత్రం సూపర్, కళ్ళకి కట్టినట్టు చూపించిండు. మెయిన్గా మాత్రం భయ్య, అంటే అప్పట్లో ఒకే ధర మన ఊర్లో ఎట్లా కూర్చొని టీవీ చూస్తాము అట్లా ఆ సినిమాలో చూపించేసి కలర్ఫుల్గా అండ్ న్యాచురల్ భయ్య, షెట్టేలా ఏమైనా న్యాచురల్గా చూపించారు. చాలా బాగుంది. పక్కా ఇలాంటి సినిమా చూడాలి. మెయిన్గా మాత్రం ఈ వీడియో భయ్య ఇండస్ట్రీలో వైరల్ కావాలి భయ్య. ఎందుకంటే కొత్తలకు ఛాన్స్ ఇవ్వండి. నా కొడుకు హీరో కావాలా, నా అల్లుడు హీరో కావాలా, నా తమ్ముడు హీరో కావాలా, నా బిడ్డ హీరోయిన్ కావాలా, ప్రొడ్యూసర్ అవుతారు. కానీ కొత్తలకు ఛాన్స్ ఇస్తాడా, మా డబ్బులు తిని మమ్మల్ని మోసం వేస్తాడా? ఇలాంటి సినిమా చూడండి, కా బ్లాక్ బస్టర్ హిట్ భయ్య.